जरा निर्गमन 26 का 1 पढ़िएगा. మరి చదవండి నిర్గమకాండము 26 verse 1. 26వ అధ్యాయం 1వ వచనం. निर्गमन 26 verse 1. Exodus 26 verse 1. నిర్గమకాండము 26 1వ వచనం చదవండి. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. इधर देखिए थोड़ा सा. ఇక్కడ చూడండి కొంచెం. ये है मिलाप वाला तंबू. इधर में थोड़ा सा खोल कर रखा है ताकि आपको दिखाने के लिए. ఇది ప్రత్యక్ష గుడారము. ఇక్కడ కొంచెం మీకు తెరవబడి ఉంది, మీకు అర్థం మీకు కనబడడం కొరకు. लेकिन असली में पूरा कवर किया हुआ है. అసలు నిజమైతే ఇదంతా కూడా కప్పబడి ఉంటుంది. इस मिलाप वाले तंबू को 4 पर्दा है. ఈ ప్రత్యక్ష గుడారానికి 4 పరదాలు ఉంటాయి. सबसे अंदर एक पर्दा है. అన్నింటికి లోపల ఒక పరద ఉంటుంది. बहुत सुंदर पर्दा है. అది చాలా అందమైన పరదా. वो सफेद कपड़ा लाल और बैंगनी पर्पल और रेड अच्छा सुंदर कपड़ा से बनाया हुआ है. మరి అది నీల ధూమ రక్తవర్ణములు గల పేన సన్ననారతో ఆ నాటిన చిత్రకారుని పని అయిన కెరూబు గల వాటిగా ఉంటుంది. अंदर में केरूब की बनाया हुआ बहुत ही सुंदर कवर है. మరి లోపల కెరూబులతో చాలా అందంగా ఉంటుంది అది. और उसके ऊपर और एक कवर है. మరి దానిపైన ఇంకో కవర్ ఉంటుంది. 26 का 7 पढ़िए. 26:7. మరి 26:7 చదవండి. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. गोड से మేక వెంట్రుకలతో. वो भी बहुत अच्छा गोड शेर या बकरी के बाल से बनाना है. మరి అది కూడా మరి మంచి మేక వెంట్రుకలతో చేయాలి. और उसके ऊपर में उसका 14 पढ़िएगा. మరి అది 14 చదవండి. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. ये बात मैं आपको इधर दिखाता हूँ. ఈ విషయాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ये मिलाप वाले तंबू के ऊपर में अलग अलग कवर डाला हुआ है. మరి ఈ ప్రత్యక్ష గుడారము పైన మరి వేరు వేరు ఆ పరదాలు వేయబడి ఉన్నాయి. और सबसे अंदर वाला बहुत ही सुंदर है. మరి అన్నిటికంటే లోపల ఉన్నది చాలా అందంగా ఉంది. और उसके बाद उसके ऊपर में एक बकरों के बाल का एक लगाया है. మరి దానిపైన మేక వెంట్రుకలతో ఒకటి వేయబడి చేసినటువంటిది వేయబడి ఉంది. वो भी अच्छा वाला है. అది కూడా చాలా మంచిది. और उसके बाद एक लाल रंग का काल का एक लगा हुआ है. మరి దాని తర్వాత ఎర్ర రంగుతో ఉన్న పొట్టెల తోలతో చేయబడిన ఒకటి ఉంది. और उसके ऊपर में एक डाला हुआ है. దాని పైన ఇంకోటి వేయబడి ఉంది. उसका रंग बिल्कुल अच्छा नहीं है. మరి దాని రంగు ఏమాత్రం మంచిగా లేదు. सुई सोंगा काल तेलुगु में 14 पढ़िए. 14 का लास्ट में कौन सा है तेलुगु में? 14 26:14. సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. वो इधर देखने से मालूम होगा काला भी नहीं, एक किस्म का बुरा रंग का बहुत नीचा रंग का है. మరి ఇక్కడ మనం చూసినట్లయితే నల్లని రంగు కూడా కాదు, అది ఒక రకమైనటువంటి చాలా చెడిపోయిన మామూలు రంగులాగా ఉంది. बाहर से देखने से गंदा दिखाई देता है. బయట నుండి చూసేది అది చెడుగా కనిపిస్తుంది, మురికిగా కనిపిస్తుంది. अंदर में सबसे अच्छा वाला है. మరి లోపల చాలా మంచిది ఉంది. कोई बाहर से देखेगा तो ఎవరైనా పైనుండి చూసినట్లయితే कोई अट्रैक्शन नहीं, देखने की कोई सुंदरता नहीं है. మరి ఎలాంటి అందమైనటువంటిదిగా లేదు చూడడానికి. अंदर में सबसे पहले सबसे नीचे वाला कितना सुंदर का है. మరి లోపల చూసినట్లయితే అందరికన్నా ఎంత అందంగా ఉంది. दूसरा वाला भी सुंदर है. మరి రెండోది కూడా చాలా అందంగా ఉంది. भी अच्छा है. మరి మూడోది కూడా మంచిగానే ఉంది. बाहर वाला बिल्कुल देखने के लिए सुंदर नहीं है. మరి పైది మాత్రము చూడడానికి ఏమాత్రం అందంగా లేదు. काला भी नहीं है. अच्छा काला है तो थोड़ा अच्छा होता. మరి కొంచెము నలుపైన కూడా కొంచెం బాగుంటుంది. लेकिन देखने के लिए कोई सुंदर नहीं है. మరి చూడడానికి ఎలాంటి అందము లేదు. Psalms 45:13 भजन संहिता 45 का 13. మరి ఆ కీర్తనల గ్రంథము
45:13. 15వ అధ్యాయము 45:13. 45వ అధ్యాయము 13వ వచనం. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. అంతఃపురములో ఉండు రాజకుమారి మహల్ కే అందర్. మరి అంతఃపురములో ఉండే రాజకుమార్తె కిత్నా సుందర్ హై, ఎంత అందంగా ఉంది. రాజకుమారి కిదర్ హై? రాజకుమార్తె ఎక్కడ ఉంది? బాహర్ మే నహీ, బయట లేదు, మహల్ కే అందర్. మరి అంతఃపురం లోపల ఉంది. ఓ కిత్నా సుందర్ హై, మరి ఆమె ఎంత అందంగా ఉంది. और नीचे पढ़िएगा, కింద చదవండి. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. इसका मतलब क्या है? దీని యొక్క అర్థం ఏమైంది? రాజకుమారి बाहर दिखाई नहीं देता है, మరి రాజకుమార్తె బయటికి కనిపించదు, महल के अंदर है. మరి అంతఃపురం లోపల ఉంది. उधर में बहुत ही सुंदर है, మరి అక్కడ చాలా అందంగా ఉంది. इसका मतलब क्या है? దీని అర్థం ఏమైంది? हम लोग अंदर में सुंदर, बाहर में काला. మనమైతే లోపల అందంగా ఉంటాం, బయటికి మాత్రం నల్లగా ఉంటాం. इब्रानी 13 का 12 से 14 तक पढ़िएगा. హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 13 verse 12 to 14. 13వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. Hebrew chapter 13 verse 12 to 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదాము. आमीन आमीन. इधर में ध्यान से सुनिएगा, మరి ఇక్కడ అందరూ ధ్యానపూర్వకంగా వినండి. जल्दी समाप्त करूंगा. త్వరగా నేను ముగిస్తాను. जब आप तंग मार्ग में चलना शुरू करेगा, ఎప్పుడైతే మీరు ఇరుకు మార్గంలో నడవడం ఆరంభిస్తారో आपके अंदर में सुंदरता बढ़ता जाएगा. మీ అంతరంగములో అందము ఎదుగుతూ ఎదుగుతూ ఉంటుంది. अंदर में आत्मिक तौर पर सुंदर होते जाएंगे. మరి లోపలైతే ఆత్మీయంగా మీరు చాలా అందంగా తయారైతూ ఉంటారు. बाहर में आत्मिक तौर पर सुंदर होते जाएंगे. మరి లోపలైతే ఆత్మీయంగా మీరు చాలా అందంగా తయారైతూ ఉంటారు. बाहर में निंदा बढ़ता जाएगा. బయటికైతే నిందలు ఎక్కువైతూ అధికమైతూ ఉంటాయి. इधर पौलुस क्या लिखता है? ఇక్కడ పౌలు గారు ఏం రాస్తున్నారు? आओ हम निंदा उठाते हुए बाहर जाएं. మరి రండి మనం నిందను మోసుకుంటూ బయటికి వెళుదాం. इज्जत रेस्पेक्ट को लेते हुए नहीं, మరి గౌరవాన్ని తీసుకుంటూ కాదు, निंदा उठाते हुए बाहर जाएं. నిందను మోసుకుంటూ బయటికి వెళుదాం. यीशु के पीछे चलने वालों का యేసు ప్రభు వెనుక నడిచే వారికి बाहर में निंदा है, బయట నిందలు ఉన్నాయి, अंदर में सुंदर है. మరి లోపల మాత్రం అందంగా ఉన్నారు. दूर से देखने से बुरा दिखाई देगा, దూరం నుండి చూసినట్లయితే చెడుగా కనబడతారు. नजदीक नजदीक आने से बहुत अच्छा लगेगा. మరి దగ్గరగా వచ్చినట్లయితే చాలా బాగుంటారు. मैं मेरा एक अनुभव बताता हूँ. నిన్న అనుభవం ఒకటి చెబుతాను మీకు. केरला में इरविपेरू में मुझे मारा गया. మరి కేరళలో इरविपेरू जगह में ఎరుబివేర్ జగాలో స్థలంలో मैं प्रचार कर रहा था. నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. उस समय में करीबन 300 लोग खिलाफ आ गए. మరి ఆ సమయంలో 300 మంది వ్యతిరేకంగా వచ్చినారు. 12-15 लोग स्टेज में चढ़ गया. మరి 15 మంది అట్లా స్టేజ్ మీదకి ఎక్కినారు. और पाकर मेरा आइनक निकाल कर दे दिया, इधर में लगा हुआ माइक भी खींच दिया, जोर से मारना शुरू किया. మరి నా కళ్ళజోడు తీసేసినారు, ఇక నా మైకును తీసేసినారు, అని బాగా కొట్టడం ఆరంభించినారు. तर्जुमा करने वाले को एक जोर से मार दिया, वो भाग गया. తర్జుమా చేసే వ్యక్తిని గట్టిగా కొట్టినారు, ఆయన పారిపోయిన అక్కడి నుంచి. और मुझे कुटना में मार रहा है. 10-12 लोग बहुत जोर से मार रहे थे. మరి నన్ను మోకాల నుంచి కొడుతున్నారు. 10-15 మంది చాలా బాగా కొడుతున్నారు.
बैठा हुआ हजारों लोग, कितने लोग बैठे, मैंने बोला कोई उठना नहीं। నేను చాలా మంది బయట కూర్చొని ఉన్నారు, వారితో हजारों చెప్పాను. बैठा हुआ है। వేల మంది కూర్చొని ఉన్నారు. मैंने बोला कोई उठना नहीं। నేను ఎవ్వరు లేవకూడదని చెప్పేసినాను నేను. उस समय कुछ लोग पवित्र आत्मा से भी भर गया। మరి ఆ సమయంలో కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. मुझे जोर से मार रहे थे। మరి నన్నైతే చాలా గట్టిగా కొడుతున్నారు. फिर बाद में मुझे खींचकर बाहर ले गया। మరి నన్ను తర్వాత ఆ ఈడ్చుకొని బయట తీసుకొని వెళ్ళారు. मैं बेहोश होकर गिरने का हालत में हो మరి गया। స్పృహ తప్పి పడిపోయే పరిస్థితికి వచ్చేసినాను. तब कुछ लोग मुझे उनके हाथ से छुड़ाया। మరి ఆ తర్వాత ఆ సమయంలో కొంతమంది నన్ను వారి చేతులకి విడిపించినారు. उसके बाद पुलिस आ गया। ఆ తర్వాత పోలీసు వారు వచ్చేసినారు. पुलिस बोला आपको क्यों मारा है? పోలీసులు అన్నారు, అయ్యా మిమ్మల్ని ఎందుకు కొట్టినారు? मैंने प्रचार किया, उन लोग मारा है। మరి నేనైతే ప్రసంగం చేసినారు, వారు నన్ను కొట్టినారు అన్నాను. तो उनके खिलाफ कंप्लेंट क्या है? మరి వారికి విరోధంగా ఆ యొక్క ఫిర్యాదు ఏంటిది? मैंने बोला कोई कंप्लेंट नहीं है। మరి ఎలాంటి ఫిర్యాదు లేదండి, मैं उनको प्यार करता हूं, నేను వారిని ప్రేమిస్తున్నాను. इसलिए पुलिस चले गया। దానికి పోలీసులు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత फिर मुझे मारा हुआ लोग जाकर केस कर दिया। మరి ఆ తర్వాత నన్ను కొట్టిన వారు వెళ్ళి కేసు పెట్టినారు నా మీద. मुझे मारने वाला लोग हाथ में वगैरह कुछ बैंडेज डालकर अस्पताल में एडमिट हो गया। మరి నన్ను కొట్టిన వారు వారి చేతులు కొన్ని బ్యాండేజ్ అవి వేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. उन लोग इसलिए एडमिट हो गया, उन लोग सोचा मैं केस करेंगे। వాళ్ళు దీని కొరకే అడ్మిట్ అయినారు, నేను ఒక కేసు పెడతాను కదా వారి మీద అని. तो उन लोग 3-4 दिन अस्पताल में पड़ा, मैं कोई केस नहीं करा, उधर लोग बाद में हॉस्पिटल से निकल आया। మరి వాళ్ళు 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, నేను ఎలాంటి కేసు వారి మీద పెట్టలేదు. తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసినారు. उसके बाद मुझे जेल में ले गए, ఆ తర్వాత నన్ను జైల్లోకి తీసుకుని వెళ్ళారు. मुझे पुलिस स्टेशन में ले गए। నన్ను పోలీసులు తీసుకుని వెళ్ళారు. क्यों ऐसा प्रचार किया? నువ్వెందుకు ఇలా ప్రసంగించినావు? मैंने बोला यीशु मसीह सिर्फ परमेश्वर है। నేనన్నాను యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. आसमान के नीचे पृथ्वी के ऊपर सिर्फ एक ही परमेश्वर, वो प्रभु यीशु मसीह है। మరి ఆకాశమున కింద ఈ భూమి పైన కేవలం యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే దేవుడు. फिर मेरे ऊपर केस चलाने लगा। మరి ఆ తర్వాత నా కేసు నడుస్తూ ఉంది. कुछ दिन पुलिस स्टेशन में रहा, కొన్ని రోజులు పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. फिर जेल में डाला, ఆ తర్వాత నన్ను జైల్లో వేసినారు. फिर उसके बाद केस चलता रहा। ఆ తర్వాత కేసు నడుస్తూ ఉంది. మరలా 2.5 साल तक 2.5 years केस चलता रहा। మరి 2.5 సంవత్సరాలు కేసు నడుస్తూనే ఉంది. एक बार मैं तिरुवल्ला कोर्ट में बैठा हुआ, थक कर बैठा हुआ है। ఒక రోజు నేను అలసిపోయి తిరువల్ల కోర్టులో కూర్చొని ఉన్నాను. जम्मू कश्मीर से जाना है, हर डेट के अनुसार जाना है। మరి ప్రతి ఆ తేదీ అనుసారంగా జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళాలి. रिजर्वेशन नहीं है, రిజర్వేషన్ లేదు. थक कर मैं गया था। మరి నేను చాలా అలసిపోయి వెళ్ళాను. तो मैं उधर कोर्ट में बैठते 2.5 साल तक केस चलता रहा। 2.5 సంవత్సరాలకు ఆ కేసు నడుస్తూనే ఉంది. और सब आरएसएस लोग मसीह विरोधी लोग हैं। మరి ఆర్ఎస్ వాళ్ళంతా కూడా క్రీస్తు విరోధులై ఉన్నారు. वही लोग मेरे खिलाफ केस दिया था। మరి వారే నాకు విరోధంగా కేసులు పెట్టినారు. तो जब मैं उधर में गया तो उन लोग मेरे पास आकर बोल रहे हैं आप क्यों हमारे खिलाफ कुछ भी नहीं बोला। మరి నేను వెళ్ళే సమయంలో వారు కొంతమంది వచ్చేసి అన్నారు, నువ్వెందుకొరకు మాకు విరోధంగా ఏమీ చేయలేదు. अदालत में जज मेरे से पूछा, మరి ఆ కోర్టులో జడ్జి గారు నాతో అడిగినారు, आपको मारा हुआ लोगों का कुछ भी है? మరి నిన్ను కొట్టిన వారికి ఏమైనా ఉందా, వారేనా ఉందా? मैंने बोला वो हमारा भाई लोग है। నేను అన్నాను వారు మా సహోదరులు. उन लोग बोला उनका नाम बताओ। వారు అన్నారు వారి పేరు చెప్పండి. मैंने बोला नहीं, कभी नहीं बता सकता है। నేను అన్నాను ఎన్నడూ కూడా నేను వాళ్ళ పేర్లు చెప్పనన్నాను. बाद में ये लोग मेरे से पूछ रहा है, మరి తర్వాత వారు నాతో అడుగుతున్నారు, मेरा दुश्मन लोग मेरे से पूछ रहा है, నా శత్రువులు నన్ను అడుగుతూ ఉన్నారు, जिन्होंने मुझे मारा मुझे बोल रहा है, ఎవరు నన్ను కొట్టినారో వారు నన్ను అడుగుతూ ఉన్నారు, जिन्होंने मुझे जेल में डाला उन लोग बोल रहा है, ఎవరు నన్ను కొట్టినారో ఎవరు నన్ను జైల్లో వేసిన వారు అడుగుతూ ఉన్నారు నన్ను, आप क्यों हमारे खिलाफ कुछ भी नहीं बोलता है? మరి నువ్వెందుకు మాకు విరోధంగా ఏమీ చెప్పడం లేదు? मैंने बोला आप लोग मेरा भाई लोग हैं। నేను అన్నాను మీరు నా సహోదరులు, आपको मालूम नहीं आप क्या कर रहा है? మీకు తెలియదు మీరు ఏం చేస్తున్నారో. उन लोग हाथ जोड़कर बोला, వాళ్ళు చేతులు జోడించి అన్నారు, केरला में ऐसा कोई प्रचारक नहीं है। మరి కేరళలో ఇలాంటి ఏ ప్రసంగికులు లేడు. उन लोग सब हमारे खिलाफ केस करने में लगा हुआ है। మరి వారంతా కూడా మాకు విరోధంగా కేసు పెట్టడంలోనే ఉన్నారు. आप एक ही व्यक्ति है, हमारे खिलाफ कुछ भी नहीं बोला है। మీరు ఒక్కరు మాత్రమే మాకు విరోధంగా ఏమీ చెప్పలేదు. उन लोग बोलता है हम ये केस पीछे लेना चाहता है। వాళ్ళు అన్నారు మేము ఈ కేసును వెనుక తీసుకోవాలనుకుంటున్నామని. मैंने बोला आपका मर्जी है। నేను అన్నాను మీ ఇష్టం అది.
फिर उन लोग क्या बोला आपको मालूम है? ఆ తర్వాత వారు ఏమన్నారో తెలుసా మీకు? आरएसएस ऑफिस में खड़ा होकर मुझे क्या बोल रहा है? వారు ఆర్ఎస్ఎస్ ఆఫీసులో కూర్చొని నన్ను ఏమంటున్నారు తెలుసా? उधर का उनका लॉयर भी उधर है, आरएसएस का लॉयर था मेरे खिलाफ, మరి ఆర్ఎస్ఎస్ లాయర్ కూడా నాకు విరోధంగా అక్కడనే ఉన్నాడు. वही केस शुरू किया था. ఆయనే ఈ కేసును ఆరంభించినాడు. उन लोग क्या बोल रहा है? వాళ్ళు ఏమంటున్నారు? हमको माफ करो, మమ్మల్ని క్షమించండి, आप हमारे लिए प्रार्थना करो. మీరు మమ్మల్ని గురించి ప్రార్థన చేయండి. जो लोग खिलाफ किया है, ఎవరైతే విరోధంగా మారినారో, जो लोग मुझे इतना मारा है, ఎవరైతే నన్ను బాగా ఇంత కొట్టినారో, आखिरी में मुझसे बोल रहा है हमारे लिए प्रार्थना करो. చివరికి వారు నాతో అంటున్నారు మా కొరకు ప్రార్థన చేయండి అని. मैं उनके लिए प्रार्थना किया. నేను వారి కొరకు ప్రార్థన చేసినాను. वो केस उन लोग अपने आप ही निकाल दिया. వారు కేసును వారంతట వారిగా తీసేసినారు. मैं क्यों ये बात बताया है? నేను ఎందుకొరకు ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను? बाहर में हम निंदा उठाता है, బయటికి అయితే మనము ఆ నిందలను మోస్తూ ఉన్నాము. हमारे नजदीक आने से सुंदरता दिखाई देना है. మనకు దగ్గరగా వస్తున్న సమయంలో మన యొక్క అందాన్ని చూపించాలి. समझ आया? అర్థమైందా? आजकल हमारा रूप क्या है? మరి ఈ రోజుల్లో మన రూపం ఏంటండి? बाहर में बहुत सुंदर है, మరి బయటికి చాలా అందంగా ఉంటాం. अंदर जाया तो లోపలికి వెళ్ళినట్లయితే कबर के समान है, सेमिटरी कबर के समान है. మరి సమాధి ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. बदबू देने वाला अड्डी पड़ा हुआ है. మరి ఆ కంపు దుర్వాసన కొట్టేటువంటి ఎముకలు ఉన్నాయి. ऐसा नहीं होना है. ఇలా ఉండకూడదండి. हमारे अंदर सुंदरता बढ़ते जाना है. మన అంతరంగములో ఈ అందం అనేది ఎదుగుతూ ఉండాలి. बाहर में क्या होगा? మరి బయట ఏమైతుంది? निंदा, बदनामी. నిందలు, మరి అవమానాలు వస్తాయి. कितने लोगों को ये बात समझ में आ रहा है? ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతూ ఉంది? बाहर में निंदा और बदनामी, మరి బయట అయితే నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి. नजदीक देखने से सुंदर होता जाता है. మరి దగ్గరగా చూసినట్లయితే అందంగా అవుతూ ఉంటుంది. राजकुमारी महल के अंदर अतिशोभयामान है. మరి ఈ రాజకుమార్తె ఆ అంతఃపురములో చాలా మహిమగలదిగా ఉంది. Songs of Solomon 1:5 और 6 पढ़िएगा. మరి ఆ పరమగీతములు नंबर 1 ఒకటో అధ్యాయం 5వ వచనం, 5 और 6. 5-6 వచనాలు. Songs of Solomon 1, 5 and 6. పరమగీతములు 1వ అధ్యాయం 5-6 వచనాలు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వాగు గుడారముల వలను, సొలొమోను నగరు తెరల వలను నేను సౌందర్యవంతురాలను. बस और एक बार पढ़ो ब्रदर. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలను, సొలొమోను నగరు తెరల వలను నేను సౌందర్యవంతురాలను. हालेलुया, హల్లెలూయా. शूनेमी बोल रही है. ఇక్కడ సులమితి చెబుతూ ఉంది. वो कलीसिया के जगह में खड़ी है. ఆమె ఇప్పుడు సంఘం యొక్క స్థానంలో నిలబడుకొని ఉంది. वो क्या बोलती है? ఆమె ఏమంటుంది? बाहर में मैं काली हूं, నేను బయటికైతే నల్లని దానను, लेकिन अंदर में मैं सुंदर हूं. కానీ నేను లోపలైతే సౌందర్యవంతురాలను. बाहर में लोग देखने से मैं काली हूं. నేను బయటికి ప్రజలు చూసినట్లయితే నల్లగా ఉన్నాను. निंदा बदनामी पूरा बाहर में. మరి నిందలు, బదనాము, అవమానాలన్నీ కూడా ఇవి బయటికి సంబంధించినవి. बाहर में देखने से पूरा कालापन है. బయటికి చూసినట్లయితే పూర్తి నల్లగా కనబడుతున్నారు. घुटना में बैठे మోకాళ్ళ మీదకి రండి. प्रार्थना शुरू करने के पहले मैं एक दो बात बताना चाहता हूं. ప్రార్థన ఆరంభించడానికి ముందు నేను 2-3 మాటలు చెబుతాను. बाहर में निंदा बदनामी, మరి బయటికైతే నిందలు, అవమానములు, अंदर में सुंदरता. అంతరంగములో అయితే సౌందర్యం ఉంది.
आपका हालत कैसा है? మరి మీ పరిస్థితి ఎలా ఉంది ఈ సమయంలో? श्रेष्ठ गीत 8:16 पढ़िएगा. మరి పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. 8:5. 8:5 వచనాలు చదవండి. పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యువతే జల్దరు వృక్షము క్రింద. बस ये कौन है अपना प्रेमी के ऊपर टेक लगा कर आ रहा है? తన ప్రియుని మీద ఆనుకొని వస్తున్నది ఈమె ఎవరు అంటున్నాడు ఇక్కడ. जंगल से आ रहा है, मरुभूमि से आ रहा है. అరణ్య మార్గము నుండి వస్తూ ఉన్నారు. इधर देखिए, ఇక్కడ చూడండి. आप में से कितने लोग चाहता है मैं परमेश्वर का राज्य का अवकाशी बनूं? మరి మీరు ఎంతమంది కావాలని అనుకుంటున్నారు నేను దేవుని రాజ్యానికి వారసురాలను కావాలని? कितने लोगों के अंदर में इच्छा है ఎంతమంది లోపల ఈ కోరిక ఉంది? मुझे परमेश्वर का राज्य का वारिस बनना है. నేను దేవుని రాజ్యానికి వారసుని అవ్వాలి. उसके लिए मार्ग है तंग रास्ता में निकलना है. దాని కొరకు మార్గము ఇరుకు మార్గం గుండా మరి బయటికి బయలుదేరాలి. तंग रास्ते में चलना है, మరి ఇరుకు మార్గం గుండా నడవాలి. कांडे पर चलना है, कांडों पर चलना है, మరి ముళ్ళ మీదకి వెళ్ళి నడవాలి. निंदा उठाकर चलना है. నిందలు మోస్తూ వెళ్ళాలి. ऐसा जाने से क्या होता है? ఇలా నడుస్తున్నప్పుడు ఏమైతుంది? हमारे अंदर का आत्मिक मनुष्य को बहुत सुंदर हो जाता है. మన అంతరంగములో ఉన్న ఆత్మీయ మనుష్యుడు సుందరంగా మారుతూ ఉంటాడు. ये मिलाप वाले तंबू के अंदर एक व्यक्ति खड़ा है. మరి ప్రత్యక్ష గుడారం లోపల ఒక వ్యక్తి నిలబడుకొని ఉన్నాడు. अंदर सुंदर सुंदर दिखाई देता है. మరి లోపల అందంగా కనబడుతూ ఉన్నాడు. बाहर में क्या दिखाई देता है? మరి బయటికి ఏం కనబడుతూ ఉన్నది? कोई अट्रैक्शन नहीं, ఎలాంటి ఆకర్షణ లేదు, कुछ भी नहीं. ఏది లేదు. कुछ लोग इधर खड़ा है, కొంతమంది ఆ బలిపీఠం దగ్గర నిలబడుకొని ఉన్నారు. उनको लोग बाहर देखता है. మరి అక్కడ ప్రజలు బయటికి చూస్తారు. जो वेदी के खड़ा है उनको लोग बाहर देख सकता है. మరి ఆ బలిపీఠం దగ్గర ఉన్న వ్యక్తులను బయటి వాళ్ళు చూడగలుగుతారు. इधर औदी में खड़ा हुआ है, बाहर के लोग देख सकता है. గంగా దగ్గర ఉన్న వారు కూడా బయటికి చూడగలుగుతారు. लेकिन जो अंदर में आया है, ఎవరైతే లోపలికి వచ్చి ఉన్నారో परमेश्वर का राज्य का हकदार बना है, దేవుని రాజ్యానికి వారసులుగా మారినారో उनको बाहर कोई नहीं देखता है. మరి వారికైతే బయటిది ఏది కనిపించదు. कोई उनको देखता नहीं है. మరి ఎవరు కూడా వారిని చూడలేరు. वो अंदर पड़ा हुआ है. వారు లోపల ఉన్నారు. बाहर क्या दिखाई देता है? మరి బయటికి ఏం కనబడుతూ ఉంది? सिर्फ काला दिखाई देता है. మరి కేవలము నల్లని రంగు మాత్రమే కనిపిస్తూ ఉంది. यूहन्ना क्या बोल रहा है? యోహాను ఏం చెబుతున్నాడు? वो बढ़ जाए मैं घट जाए. ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. सियोन के सफर करने वालों का मन का इच्छा क्या है? సియోను యాత్ర చేసే వారి యొక్క మనసులో ఉన్న కోరిక ఏంటి? बाहर में मेरा नाम बिगड़ जाए, బయట నా పేరు మారిపోనిగాక, పాడైపోనిగాక, अंदर में यीशु के जैसा बन जाऊं. నేను అంతరంగంలో అయితే యేసు క్రీస్తు వలె మారుతాను. समझ में आया? అర్థమైందా? अंदर में यीशु जैसा बनना है, ఏ లోపలైతే యేసు క్రీస్తు మాదిరిగా తయారవ్వాలి. बाहर में निंदा पहना हुआ है. మరి బయట అయితే నిందలు పడి ఉన్నాం. कितने लोग ये बात समझ में आया? ఎంతమందికి ఈ మాట అర్థమైందండి? सियोन में जाने वालों को बाहर में निंदा बदनामी, మరి సియోనులోకి వెళ్లే వారికి బయట నిందలు, అవమానాలు, బదనాములు ఉన్నాయి. अंदर में सुंदरता. మరి లోపలైతే సౌందర్యం ఉంది. आप ये मार्ग चाहते हैं? మీరు ఈ మార్గాన్ని కోరుకుంటున్నారా? प्रार्थना शुरू करो. ప్రార్థన ఆరంభించండి. प्रभु बाहर में मुझे निंदा आने दो, ప్రభువా నాకు బయట నిందలు రానిగాక, लोग मुझे बुरा बोलने दो, ప్రభువా ప్రజలను చెడ్డగా అనుకొని मुझे कोई अच्छा नाम नहीं चाहिए. నాకు ఏ మంచి పేరు అవసరం లేదు.
लेकिन अंदर में मैं आपके समान होना है। ఓ అంతరంగములో నేను నీకు సమాంతరంగా మారాలి. प्रभु मैं अंदर में आपके समान होना है। ప్రభు ఆయన అంతరంగములో నీకు సమాంతరంగా మారాలి. लोग मुझे कुछ भी बोले, ప్రజలను ఏమైనా అననివిగాక, मैं निंदा का कंबल उठा कर चलता हूँ। నేను నిందల యొక్క ఆ వస్త్రాన్ని మోసుకొని వెళ్తాను. इधर सुनिएगा, ఇక్కడ వినండి, पौलुस क्या बोलता है? పౌలు ఏం చెబుతున్నాడు? आओ हम निंदा को उठाकर जाएं, రండి మనం నిందను మోసుకొని వెళుదాం. निंदा को पहनते हुए चले। మనం నిందను ధరించుకొని వెళుదాం. ओ इस दुनिया में हमको क्या मिलेगा? ఈ లోకములో మనకి ఏమి లభిస్తుంది? निंदा, निंदा। నిందలు, నిందలు. क्या मिलेगा? ఏం లభిస్తాయి? निंदा बदनामी मिलेगा। నిందలు, అవమానాలు లభిస్తాయి. निंदा बदनामी। నిందలు, అవమానాలు. अंदर में क्या होना है? మరి అంతరంగములో ఏం కావాలి? यीशु का सुंदरता, యేసు క్రీస్తు యొక్క ఆ సౌందర్యం రావాలి. हालेलुया। హల్లెలూయా. ऐसा कौन लोग चाहते हैं? ఈ విధంగా ఎంతమంది కోరుకుంటున్నారు? काला कंबल थोड़ा, वो कंबल थोड़ा लिखा के दे आए। ఆ నల్లటి అది కొంచెం తీసుకు- वो कंबल। हम कैसा होना है? మరి ఇప్పుడు ఎలా ఉండాలి? कैसा हमारा जीवन होना है? మరి ఎలా మన జీవితం ఉండాలి? इस दुनिया में कैसा दिखाई देना है? ఈ లోకములో మనం ఎలా కనిపించాలి? इस दुनिया हमको क्या देगा? మరి ఈ లోకం మనకి ఏమి ఇస్తుంది? आप ये देखिएगा, ఇప్పుడు ఇది చూడండి, तमाशा के लिए नहीं है। మరి నవ్వడం కొరకు కాదు, अंदर में क्या है? లోపల ఏముంది? सफेद कपड़ा है। మరి తెల్లని వస్త్రం. बाहर में మరి బయట ये है यीशु के पीछे चलने वालों का ड्रेस। మరి ఇదే యేసు క్రీస్తు వెనుక నడిచే వారి యొక్క ఆ అడ్రస్ అయింది. अनुभव यही है, వస్త్రం, हाँ। అనుభవం ఇదే. यीशु के पीछे चलने वालों का अनुभव ये है। యేసు క్రీస్తు వెనుక నడిచే వారి అనుభవం ఇది. यही पौलुस बोलता है, ఇదే పౌలు గారు చెబుతున్నారు. आओ हम निंदा उठाते हुए चले। రండి మనం నిందను మోసుకొని వెళదాం. अंदर में क्या है? మరి లోపలేముంది? दूर से देखने से क्या बोलेगा? మరి దూరం చూస్తే ఏం చెబుతారు? पूरा निंदा, तू पूरा काला है। మరి పూర్తిగా నల్లగా నిందలతో ఉంది. कोई नजदीक आकर देखेगा तो, ఎవరైనా దగ్గరగా వచ్చి చూసినట్లయితే, थोड़ा उठा कर देखेगा तो కొంచెం లేపి చూసినట్లయితే दिखाई देते अंदर सफेद है। మరి కనబడుతుంది లోపల తెల్లగా ఉందని. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ये मार्ग आप में से कितने लोगों को चाहिए? మరి ఈ మార్గం మీలో ఎంతమంది కావాలి? खुदा में बैठकर प्रार्थना शुरू करो। మోకాళ్ళ నుండి ప్రార్థన ఆరంభించండి. ये मार्ग किसको चाहिए? ఈ మార్గం ఎవరికి కావాలి? मैं वचन के अनुसार बोल रहा నేను हूँ, వాక్యానుసారంగా చెబుతున్నాను. यही सही मार्ग है। ఇదే సరి అయిన మార్గము. ये है मसीह मार्ग है। ఇదే క్రైస్తవ మార్గము. ये मार्ग कितने लोगों को चाहिए? ఓ ఈ మార్గం ఎంతమంది కావాలి? प्रार्थना करो। ప్రార్థన చేయండి. मैं बड़ू, मैं कट्टू, यीशु बड़ू। నేను తగ్గవలసి ఉంది, యేసు ఎచ్చవలసి ఉంది. मैं कट्टू, यीशु बड़ू। నేను తగ్గవలసి ఉంది, యేసు ఎచ్చవలసి ఉంది. प्रार्थना शुरू करो। ప్రార్థన ఆరంభించండి. हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా. के समान, ఓ లోపలైతే యేసు సమాంతరంగా, अंदर में यीशु के समान। ఓ అంతరంగంలో యేసుతో సమానంగా. प्रभु मुझे तेरे समान बना दे। ప్రభువా నన్ను నీకు సమాంతరంగా మార్చండి. हालेलुया, 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 हालेलुया। आपका मुंह में थूक पड़ा है। ఎప్పుడైతే నీ ముఖం మీద అయితే ఉమ్మి పడిందో, जब आप नंगा क्रूस में लटक रहा है, మరి మీరైతే నగ్నంగా శిలువ మీద ఎక్కినారు. मुझे दुनिया का रेस्पेक्ट नहीं चाहिए। నాకు ఈ లోకం మీద గౌరవం అవసరం లేదు. यीशु आप निंदा उठाया है तो యేసయ్యా నీవే నిన్ను మోసినట్లయితే मुझे भी वही चाहिए। నాకు కూడా అదే కావాలి. प्रभु मैं वही रास्ता चाहता हूँ। ఓ ప్రభువా నాకు అదే మార్గాన్ని కోరుకుంటున్నాను. हालेलुया, హల్లెలూయా. कौन प्रार्थना करेगा? ఎవరు ప్రార్థన చేస్తారు?
प्रभु मुझे निंदा का रास्ता चाहिए। ప్రభువా నాకు నిందల మార్గం కావాలి। आपका मुंह में थूक पड़ा है, ఓ నీ ముఖం మీద ఉమ్మి పడింది। आप नंगा लटक रहा है, మీరైతే నగ్నంగా వేలాడదీయబడ్డారు। मुझे दुनिया से कुछ नहीं चाहिए। నాకు ఈ లోకంలో నుండి ఏది అవసరం లేదు। लोग मुझे थूकने दो, ఓ ప్రజలను ఉమ్మని, लेकिन मैं अंदर में आपके समान करना चाहता हूँ। మరి నేను అంతరంగంలో నీకు సమాంతరంగా మారాలి। प्रभु अंदर में मैं आपके समान करना चाहता हूँ। నేనైతే అంతరంగంలో నీకు సమాంతరంగా మారాలి ప్రభువా। मैं समर्पण करता हूँ, నేను సమర్పణ చేసుకుంటున్నాను। मैं समर्पण करता हूँ। నేను సమర్పణ చేసుకుంటున్నాను। प्रभु अंदर में मैं आपके समान हूँ। ఓ ప్రభువా అంతరంగంలో నేను నీకు సమానంగా మారాలి। उन लोग आपको इतना तंग किया, వారైతే ఇంతగా కష్టపెట్టినారు, फिर भी आप सलीब में लड़कते हुए बोला, అయినా మిస్సులో మీకు ఎక్కుతూ అంటున్నారు, पिता इनको माफ कर दे, తండ్రి వీరిని క్షమించు, पिता इनको माफ कर दे। తండ్రి వీరిని క్షమించు। उन लोग आपको थूका है, వారిని ఉమ్మినారు, उन लोग आपके मुंह में मारा है, వారు నీ ముఖం మీద కొట్టినారు, सिर में खांडे रखा है, ఓ తల మీద ముళ్ళ కింద పెట్టినారు, पीठ फाड़ दिया है, వీపును నలగొట్టినారు, कपड़ा उतार दिया है, బట్టలు తీసివేసినారు, हाथ में कील लगा दिया है, చేతుల మీద ఆ మేకలను కొట్టినారు, पाँव में कील लगाया है। మరి కాళ్ళ మీద కూడా మేకలను కొట్టినారు। फिर भी आप बोला అయినా మీరు చెప్పినారు, उनको माफ कर दे, వారిని క్షమించు। समर्पण करो, సమర్పణ చేసుకోండి, समर्पण करो। సమర్పణ చేసుకోండి। अंदर में सुंदर बनो, అంతరంగంలో సుందరంగా మారండి, अंदर में सुंदर बनो, అంతరంగంలో సుందరంగా మారండి। बाहर में निंदा ले लो, ఓ బయటికి నిందలను తీసుకోండి, बाहर में निंदा ले लो, బయట మాత్రం నిందలను పోయండి। अंदर में सुंदर हो जाओ, అంతరంగంలో సుందరంగా మారండి, बाहर में बदनामी ले लो, ఓ బయట మాత్రం బలనాలను తీసుకోండి, अंदर में सुंदर हो जाओ। అంతరంగంలో మాత్రం సుందరంగా మారండి। सुलभी का राह है, ఓ సులభుడుతుంది, मैं काली है, ఓ నీ నల్లని కాలను, अंदर में सुंदर हो, ఓ లోపల మాత్రం సౌందర్యవతిని, अंदर में యేసుకు సమానంగా लोगों को बात करते वक्त यीशु के समान बात, ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో ఇదిగో ఈ ప్రజలతో యేసుకు సమానంగా, हर समय यीशु के समान। ప్రతి సమయంలో యేసుకు సమానంగా झूठे गवाही खड़ा होकर बोलता है, ఓ అబద్ధము సాక్షులు ఎవరు చెబుతున్నారు, तब यीशु चुपचाप खड़ा है, ఆ సమయంలో యేసు మౌనంగా ఉన్నాడు। लोग मार रहा है, ప్రజలు కొడుతున్నారు, यीशु चुपचाप खड़ा है, యేసు మౌనంగా ఉన్నాడు। झूठा बहुत बोल रहा है, అబద్ధము మాటలు చెబుతున్నారు, यीशु कोई सफाई पेश नहीं कर रहा है, మరి యేసుక్రీస్తు ఎలాంటి విషయాన్ని కూడా సంజాయిషి ఇవ్వడం లేదు, बल्कि चुप के खड़ा है। ఆయన మౌనంగా నిలబడుకొని ఉన్నాడు। सुंदर हो जाओ, ఓ అందంగా మారిపో, सुंदर हो जाओ, అందంగా మారిపోవాలి। यीशु का कलीसिया सुंदर हो जाओ, యేసుకి సంఘమాని అందంగా మారాలి, यीशु का कलीसिया सुंदर हो जाओ। యేసుక్రీస్తు సంఘమాని సుందరంగా మారాలి। यीशु आ रहा है, యేసు రాబోతున్నాడు, यीशु आ रहा है, యేసు రాబోతున్నాడు। यीशु का कलीसिया ఓ యేసు సంఘమా सुंदर हो जाओ, అందంగా కావాలి, सुंदर हो जाओ। మారిపో। हालेलुया।